అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ వాహనాలను స్పీకర్ అన్నయ్య పాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు హయాంలోనే గర్భిణీల కోసం ఈ సేవలు తెచ్చామని స్పీకర్ గుర్తు చేశారు. సరిగ్గా సేవలు అందించానని అరవిందో కాంట్రాక్ట్ ను రద్దు చేశామన్నారు. విద్యావేద ఫౌండేషన్ కు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. 102 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే వెంటనే వాహనం అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. నర్సీపట్నానికి ఒక శుభవార్త ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టలేదు. మీకు తెలుసు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏంటంటే ఎవరైనా విలేజ్లో ఎన్ని టైంలో ఇబ్బంది పడితే వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం కోసం చెప్పి అప్పుడు ఆ కార్యక్రమం పెట్టాం. అప్పుడు రాష్ట్రం అంతా పెట్టాం. ఇప్పుడు రాష్ట్రం అంతా పెట్టారు. అప్పుడు అరవిందో కంపెనీ వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. కొన్ని బళ్ళు మధ్యలో ఆగిపోవడం, వాళ్ళు ఫోన్ చేసినా ఇన్ టైంకి వెళ్ళకపోవడం జరిగేది. అంటే మళ్ళీ మన గవర్నమెంట్ మనం వచ్చిన తర్వాత అరవిందో కంపెనీని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త కంపెనీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు విద్యావేద ఫౌండేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు. సార్ మేము సర్వీస్ చేస్తామంటే మాకు అవకాశం ఇవ్వమని చెప్తే ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వీరికి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత వెహికల్స్ అన్ని ఫ్యూచర్ వెహికల్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రొవైడ్ చేసి వేరే ఓపెన్ చేస్తున్నారు. మన నర్సీపట్నానికి మనకి ఈ ప్రాంతాన్ని అనకాపల్లి జిల్లా అనుకోండి, నర్సీపట్నం ప్రాంతానికి మనకి 7 వెహికల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన వెహికల్స్ దీంట్లో ఒకటేమో నక్కపల్లి పంపిస్తున్నాం. లేదంటే ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది కాబట్టి కొన్ని యాక్సిడెంట్లు కాబట్టి అక్కడ పెడితే బాగుంది.